ఏది రామస్వామి గౌడు ఏడగాన రాడా సీతమ్మను గన్న భూమాత నీవే చెప్పమ్మా ఏడి మా బావా మల్లెన్నడత్తవయ్యా ఓ బావా గడ్డము వారి ఇళ్ళల్లా అన్నయ్యా పెట్టింది పేరు డిఎస్పి రామస్వామి గౌడా నీ విధి నిర్వహణలో ప్రాణం పెట్టి అయ్యా నీకు డ్యూటంటే ఎంతో ప్రాణం ఉంటుండే చిన్నకు పెద్దకు బంధుత్వానికి విలువనిద్దు ఎంత ఎదిగినా గాని ఉన్న ఊరు కన్న తల్లి నా ఊళ్ళో నాకు ఇల్లుండాలి తాతల నాటి నోములున్నాయి తండ్రుల నాటి నోములున్నాయి నోముకున్నప్పుడు కొడక నేను ఉన్నా లేకున్నా మన ఇంటికి వచ్చి పోవాలి మీరిద్దరన్నదమ్ములు 7 గంగలవుతల కెనడల ఉన్నా ఏ రాజ్యాల ఉన్నా మన ఊరును మరవద్దాని ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాడు అవ్వ తన భార్యకి ఏమో చెప్పిండు ఇయ్యల్లా 2 కొడుకులకి ఏమో చెప్పిండు వాళ్ళ కోడలకు మనవరాళ్ళకి ఏమో చెప్పే ఈడు గాని ఈడులోనా ఈడు వాసినాడా నా బిడ్డ నేను వెళ్ళిపోతున్నా అల్లుడా నా బలిగమా పోలీసు జాబ్ అంటే తనకు ఎంతో ఇష్టం ఉండే ఏది గాని ఇష్టముతోటి వేసింది వేరే ఉంటది అతని కళ నా తరుణాల చిన్నప్పటి నుంచి ఎంతో మరి చదువుకోని ఇష్టంగా 1972 కానిస్టేబుల్ గా భర్తీ అయ్యి 1978 దాకా నా తరుణాల తరువాత హెడ్ కానిస్టేబుల్ గా తను మరి ఏనాడు చేసి 1985 ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చినాక ఎంతో సంబరపడ్డాడు నేను ఎస్ఐనైనా అని నా తలులాల తొవ్వంటి వేటోళ్లను ఎవరినైనా దగ్గర తీసి మేమున్నమాని ధైర్యం చెప్పిండు ఆనాడు కాలము 1972 85 అంటే సామాన్యమైన రోజులు కాదు ఉషికుడుకుతున్నారు అన్నగాళ్ళు ఎటువైనా క్షేత్రపానాలు పెట్టుకొని పేయిండ్రు గాని అవలాల ఎవరికి భయపడకుండా మంచికి భగవంతుడే సాయమాట ఆయన ఒక ఛాయ్ తాగేటోడు కాదు కాఫీ తాగేటోడు కాదు మందు తాగేటోడు కాదు తింటే బుక్కెడు అన్నము తాగితే చల్లటి నీళ్లు అందరూ నా వల్లని ఆ మరి విధి నిర్వహణలో అవలాల ఎవరికి అన్యాయం జరగకుండా ఇక్కడ కాదు అక్కడ కాదు 1997 సిఐగా ప్రమోషన్ పొంది 2007 డిఎస్పీ అయ్యవ్వ ప్రమోషన్ తీసుకొని విధులు నిర్వహించి చేపట్టి ఎల్లటి రోజున కాలగర్భము లోపల కలిసిపోయిండు అని మందపుచ్చి రాముల గౌడు సిఐ వాళ్ళ బామ్మర్ది మా బావలేడా అని కథ చెప్పిస్తున్నారు చిప్పరాజమౌళి గౌడు సిఐ వాళ్ళ తమ్ముడు మరి అన్నలేడా అని వాళ్ళు కథ చెప్పిస్తున్నారు పంజాల నారాయణ గౌడు ఎంఆర్ఓ మా బామ్మర్ది లేడా అని కథ చెప్పిస్తున్నారవ్వా డిఎస్పీ సారుగా అవలాల కాకి డ్రెస్ వేసుకొని సుల్తానాబాదుల డ్యూటీ చేసిండు అవ్వా రామగుండవుల డ్యూటీ చేసిండు అవ్వా అట్లనే పెద్దపల్లి లోపల డ్యూటీ చేసిండు కరీంనగర్ రూరల్ గంభీరావు పేట్ల చేసిండు మన జగిత్యాల చేసిండు అవ్వా టౌన్ లోపల మానకొండూరులో చేసిండు యములాడ రాజన్న ముంగట
నా తరులాల విధులు నిర్వహించను. ఒక్కనాడు ఏదన్నా పండుగో పబ్బమైతను దేవుని దగ్గరికి ఏడాదికి ఒక్కసారి లైన్లో నిలవాడి నిద్రయ్యే శతం దేవుని కొరకు ఏ జన్మలు వేసుకున్న పుణ్యము యములాడకాడా అవ్వా అక్కడ విధులు నిర్వహించి అక్కడ డ్యూటీ చేసి ఆ యములాడ రాజన్న దయతోటి ఇంతకు ఇంత రెట్టింపు ఎల్లమ్మ తల్లి దయతోటి రేణుక ఎల్లమ్మ ఎత్తుకుంది. అతనికి అతని కొడుకులకు ఎల్లవేళలా తన ఆత్మజీవి సాయకారం ఉండాలే. చనిపోయిన రామస్వామి గౌడుకు స్వర్గం దొరకాలే. వాళ్ళ బిడ్డకు వాళ్ళ అల్లునికి కలల్ల నీడల్లగన వాడిపోవాలి. వాళ్ళ భార్యకు కలల్ల నీడల్లగన వాడిపోవాలి. పోత ఉన్నా గ్రామమానే నెల్లిపోత ఉన్నా నా కొడుకులుంట ఉండ్రు నా బిడ్డ ఉంట ఉందా. నా తలులాల దాన ధర్మము వేయకున్నా ధర్మపురి ఓవన్నాట. మన రామస్వామి గౌడు సారు గారు ధర్మపురిల సిఐగా విధులు నిర్వహించిండు. చెన్నూరులా సిఐగా విధులు నిర్వహించిండు. ఆదిలాబాదు రూరల్ సిఐగా మన ఊట్నూరు సిఐగా చేసిండు అవ్వ. అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు సూర్యపేట డిఎస్పీగా అక్కడ విధులు నిర్వహించిండే అవలాలా. కాజీపేట మన రైల్వే డిఎస్పీగా పనిచేసి రిటైర్డ్ అయ్యిండు. ఎల్లా మన మధ్యలో లేడనుకోవద్దు. తను వేసిన గుర్తులు తను చెప్పిన మాటలు అవ్వా మదిల మెదులుతూనే ఉంటాయి. మన మధ్యలోనే ఉంటాడు రామస్వామి గౌడు సారు. నా తనులాల ఏ ఊరికైనా కాజీపేట రైల్వే స్టేషన్కి అయినా అక్కడ పోలీస్ స్టేషన్ చూసినా తను కూర్చున్న కుర్చీలు అట్లనే ఉంటాయి. తన పేరు మీద రాసిన బోర్డులు అట్నే ఉంటాయి. నా తనులాల చరిత్ర లోపల ఎప్పటికీ తను నా తనులాల భౌతికంగా దూరమైనా మన చుట్టే ఉంటాడు అవరాల. నీకు మల్లోగా జన్మ ఉంటే మన ఇంటిలోనా పుట్టరాదేనా ఓ బాబు రామస్వామి గౌడా. ఓ మందా బుచ్చిరాములు గౌడు నేనెళ్ళిపోతున్నా బామ్మరిది. మీ అక్క ఉంటుంది మీ చేతులా పెడుతున్నా. నా కొడుకులు బయలమయ్యా నా ఒక్కగాను ఒక్క బిడ్డ నా అల్లుడు బయలమయ్యా. శిల్పరాజమౌళి గౌడు ఇక నేను పోతున్నా. నా తమ్ముడా నేను లేనంటే ఎడవకుండ్రి పంచాల నారగౌడు. ఓ బావా నేనెళ్ళిపోతున్నా బావా. నేను లేనాని నా ఇంటి తోపకు వయసుల పెద్దోడివి బావా. నా కొడుకులను మందలించిపో. నా ఇద్దరు కొడుకులు ఉంటున్నారు. నా భార్య సుశీలవ్వ. నీకు నాకు లగ్గమైన కాడికెళ్ళి బావా ఒక్కనాడు కొడవలేదే బావా. నేను విధులు నిర్వహించంగా రాత్రిరనక పగలనక నేను డ్యూటీకి పోయేవారికల్లా ఏ పూటకు ఎట్లా తింటనా అని బామా. అయినంగా ఉడుకుడుకు అన్నం కుండల కలిగింది వేసి పెడదు బామా. నా కొడక రంగీత్ కుమార్ గౌడు నేనెళ్ళిపోతున్నా కొడుకో. ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రినక తండ్రి వాయి నీ తమ్ముడు ఉంటున్నాడు. నా కొడక జయంతు గౌడు కొడలా పద్మవ్వ నేనెళ్ళిపోతున్నా. మీ అత్తమ్మ ఉంటుంది బిడ్డ. నా బిడ్డ శ్వేతవ్వ నేను పోత ఉన్నా. ఏడు వాకు బిడ్డ నువ్వు ఎడిసిన నేరానా. నా అల్లుడా విక్రము గౌడు
నా బిడ్డ శ్వేతవ్వను నీ చేతులా పెట్టినా మీరు చిన్నగున్న నాడు బిడ్డో నాయనా డాడీ ఎల్ల స్కూళ్ళకు రావాలంటే నేను డ్యూటీలుండి రాలేకపోయినా మీతోటి సమయాన్ని కేటాయించకపోయినా చిన్ననాడు చిన్న బిడ్డ మీ కొరకైన ఆటలు బిడ్డ నా ఆరాటము నా బిడ్డ నా ఇద్దరు కొడుకులు బతకాలే నా బిడ్డ బతకాలే ఆర్థికంగా మంచిగుండాలనా అని సాయశక్తుల ప్రయత్నించిన నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు భవన్లు నేను డ్యూటీ చేసిన బిడ్డ అందరి కొరకు ఆలోచించి సమాజంలో అందరెంతనో మిరుగంతే అనుకున్న మీ కొరకు ఆలోచించే సమయం లేదు నా బిడ్డ ఇయ్యల్ల మీ పిల్లలతోటి మీతోటి 4 వద్దులు వాడుకుంటారన్న సమయం లోపల నన్ను దేవుడన్నా ఉంచలేదు వెళ్ళిపోతా ఉన్నా నా బిడ్డ చేతవ్వా నన్ను మన్నించురవ్వా నా బిడ్డ చేతవ్వా నాకు నా తల్లి దూరం అయినాడు నా బిడ్డ ఉందాని అవ్వా నీలోన నా తల్లిని చూసుకున్నా నా కయ్యలకు వాసి ఇలా మన కుటుంబాన్ని విడిచిపెట్టిపోతున్నా నా బిడ్డ శ్వేతవ్వా నా అల్లుడా విక్రము నా బిడ్డ పైలవయ్యా గారాభంగా దాదుకున్నవే నానా నీ బిడ్డ శ్వేతవ్వ పుట్టినాడు నా ఇంటి లక్ష్మి వచ్చిందా అని అయ్యా నువ్వు ఎత్తుకొని సంబరపడ్డవే నానా ఓ బాబు నా కొడక రంజిత్ కుమార్ గౌడు నా గాగురాల కొడకవు కొడక నా కొడక జయంతు గౌడా కోడలా పద్మవ్వా నేను వెళ్ళిపోతున్నా మీ అత్తమ్మను మీ చేతులా పెడుతున్న బిడ్డరాలా నా బిడ్డ శ్వేతవ్వా మీ బాబు లేడాని మన ఇంటి తొవ్వ మరవకు మీ తల్లి సుశీల ఉంటుంది మీ తల్లికి ధైర్యం చెప్పు 1000 ఏరు తప్పది 100 సాగు తప్పది నెలకొక్కసారి వచ్చే కాడ 2 సార్లు వచ్చి తల్లిని క్షేమంగా చూసుకోయే బిడ్డ నేను వెళ్ళిపోతా ఉన్నా నే దాడిపోతా ఉన్నా ఆనాటి దేవు గురువారం నాడు బిడ్డో రాత్రి 12:30కు నానా యమునల్లు వచ్చి నీకు కనబడ్డప్పుడే అయ్యా నాన్న నీకు బిడ్డల మీద ప్రేమ కలిగనా ఈ కొడుకుల మీద బమ కలిగనా దేవుడా నన్ను కొంతమో కానీ జోడించి దండం పెట్టినవా మాకు తెలవంగనే ఆ రాత్రి కొట్టుకుంటా మొత్తుకుంటా బాబు నీ దగ్గరికి వచ్చేవారి కల్లా ఉలుకు లేదు పలుకు లేదు నానా అయ్యా నీ గౌరాల బిడ్డను చేద్దామనొచ్చినా ఒక్కసారి మాట్లాడు అంటే నాన్న నువ్వు డిఎస్పీ అయినా నీ బిడ్డ మీద బయట ఎంత నల్లంటుందని మమ్మలను ప్రేమతోటి చూసుకున్నవే ఓ భార్య సుశీల మన ఇన్ని రోజుల అనుబంధము లోపల 3 ముళ్ళ బంధముల బయట ఎల్లనీయలేక ఎన్నన్న కోపం వచ్చినాడు ఊరు మీది కోపము ఇంటికొచ్చి నీ మీద చూపెట్టిన ఇయ్యల్ల నేను పోతున్నా మన పిల్లలు ఉంటున్నారు కుండల కలిగింటి బుక్కెడు తిన్నవన్నా నేను ఎయ్యబట్టి ఎన్నూర్లు నింపినా బామా ఎన్ని రాజ్యాలు నింపినా కొత్త మనుషులు నా ఎంబడా నన్ను లగ్గం చేసుకున్న దానికి నువ్వు నాతోటి వచ్చినవు ఎక్కడ ఉంచుడెక్కడున్నావు బామా ఉన్నది తిందామంటే ఉన్నదే తిన్నవు కారము గట్కను మనం కట్టబాడి మన పిల్లలు కష్టపడద్దా అని ఒక స్థాయిలో ఉండాలని అని ఈ ఎల్లటి రోజున వా కొడుకుల చేతి అన్నము ఇంకా 4 రోజులు కుసుండి తిందామన్నా దేవుడన్నా ఉంచాలేదు యములన్న వచ్చి ఎంబడబడ్డారా నన్ను గుంట పోతా ఉందా
అయినా డిఎస్పి రామస్వామి గౌడుకు స్వర్గము దొరకాలే. జోహార్ డిఎస్పి రామస్వామి గౌడ, జోహార్ జోహార్ జోహార్. ఇయల్లటి రోజున కథ చెప్పించిన మంద బుచ్చిరాములు గలగల పారే గంగదేవి నీవే చెప్పమ్మా, ఏది రామస్వామి గౌడు ఏడగాన రాడా. సీతమ్మను గన్న భూమాత నీవే చెప్పమ్మా, ఏడి మా బావా మల్లెన్నడత్తవయ్యా. ఓ బావా గడ్డము వారిల్లల్లా అన్నయ్యా పెట్టింది పేరు డిఎస్పి రామస్వామి గౌడ. నీ విధి నిర్వహణలో ప్రాణం పెట్టి అయ్యా నీకు డ్యూటంటే ఎంతో ప్రాణం ఉంటుండే. చిన్నకు పెద్దకు బంధుత్వానికి విలువనిద్దు. ఎంత ఎదిగినా గాని ఉన్న ఊరు కన్న తల్లి, నా ఊళ్ళో నాకు ఇల్లుండాలే. తాతల నాటి నోములున్నాయి, తండ్రుల నాటి నోములున్నాయి. నోముకున్నప్పుడు కొడక నేను ఉన్నా లేకున్నా మన ఇంటికి వచ్చి పోవాలి మీరిద్దరన్నదమ్ములు. 7 గంగలవుతల కెనడల ఉన్నా, ఏ రాజ్యాల ఉన్నా మన ఊరును మరవద్దాని ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాడు అవ్వ. తన భార్యకి ఏమో చెప్పిండు ఇయ్యల్లా, 2 కొడుకులకి ఏమో చెప్పిండు, వాళ్ళ కోడలకు మనవలు మనవరాళ్ళకి ఏమో చెప్పే. ఈడు గాని ఈడులోన ఈడు వాసినాడా, నా బిడ్డ నేను వెళ్ళిపోతున్నా అల్లుడా నా బలిగమా. పోలీసు జాబ్ అంటే తనకు ఎంతో ఇష్టం ఉండే, ఏది గాని ఇష్టముతోటి వేసింది వేరే ఉంటది. అతని కళ నా తరుణాల చిన్నప్పటి నుంచి ఎంతో మరి చదువుకోని ఇష్టంగా 1972 కానిస్టేబుల్ గా భర్తీ అయ్యి 1978 దాకా నా తరుణాల తరువాత హెడ్ కానిస్టేబుల్ గా తను మరి ఏనాడు చేసి 1985 ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ పొందినాక ఎంతో సంబరపడ్డాడు. నేను ఎస్ఐనైనా అని నా తలులాల తొవ్వంటి ఓటర్లను ఎవరినైనా దగ్గర తీసి మేమున్న వారి ధైర్యం చెప్పిండు. ఆనాడు కాలము 1972 85 అంటే సామాన్యమైన రోజులు కాదు. ఉషికుడుకుతున్నారు అన్నగాళ్ళు, ఎటువైనా చేతుల పానాలు పెట్టుకొని పేయిండ్రు గాని అవలాల ఎవరికి భయపడకుండా మంచికి భగవంతుడే సాయమాట. ఆయన ఒక ఛాయ్ తాగేటోడు కాదు, కాఫీ తాగేటోడు కాదు, మందు తాగేటోడు కాదు. తింటే బుక్కెడన్నము, తాగితే చల్లటి నీళ్లు. అందరూ నా వల్లని ఆ మరి విధి నిర్వహణలో అవలాల ఎవరికి అన్యాయం జరగకుండా ఇక్కడ కాదు అక్కడ కాదు 1997 సిఐగా ప్రమోషన్ పొంది 2007 డిఎస్పీ అయ్యవ్వ ప్రమోషన్ తీసుకొని విధులు నిర్వహించి చేపట్టి ఎల్లటి రోజున కాలగర్భము లోపల కలిసిపోయిండు అని మందబుచ్చి రాములు గౌడు సిఐ వాళ్ళ బామ్మర్ది మా బావలేడాని కథ చెప్పిస్తున్నారు. చిప్పరాజమౌళి గౌడు సిఐ వాళ్ళ తమ్ముడు మరి అన్నలేడా అని వాళ్ళు కథ చెప్పిస్తున్నారు. పంజాల నారాయణ గౌడు ఎంఆర్ఓ మా బామ్మర్ది లేడా అని కథ చెప్పిస్తున్నారవ్వా. డిఎస్పీ సారుగా అవలాల కాకి డ్రెస్ వేసుకొని సుల్తానాబాదుల డ్యూటీ చేసిండు అవ్వ.
రామగుండవులా డ్యూటీ చేసిండు అవ్వా. అతనే పెద్దపల్లి లోపల డ్యూటీ చేసిండు. కరీంనగర్ రూరల్ గంభీరావు పెట్ల చేసిండు. మన జగిత్యాల చేసిండు అవ్వా. టౌన్ లోపల మానకొండూరులో చేసిండు. యములాడ రాజన్న ముంగట నా తరులాల విధులు నిర్వహించడం ఒక్కనాడు ఏదన్నా పండుగ పాపమైతను దేవుని దగ్గరికి ఏడాదికి ఒక్కసారి లైన్లో నిలవాడి నిద్రయ్యే శబ్దం దేవుని కొరకు ఏ జన్మలు వేసుకున్న పుణ్యము యములాడ కాడ అవ్వా. అక్కడ విధులు నిర్వహించి అక్కడ డ్యూటీ చేసి ఆ యములాడ రాజన్న దయతోటి ఇంతకు ఇంత రెట్టింపు ఎల్లమ్మ తల్లి దయతోటి రేణుక ఎల్లమ్మ ఎత్తుకుంది. అతనికి అతని కొడుకులకు ఎల్లవేళలా తన ఆత్మజీవి సాయకారం ఉండాలే. చనిపోయిన రామస్వామి గౌడుకు స్వర్గం దొరకాలే. వాళ్ళ బిడ్డకు వాళ్ళ అల్లునికి కలల్ల నీడల్ల గనవాడిపోవాలి. వాళ్ళ భార్యకు కలల్ల నీడల్ల గనవాడిపోవాలి. పోత ఉన్నా గ్రామమానే నెల్లిపోత ఉన్నా నా కొడుకులుంట ఉండ్రు నా బిడ్డ ఉంట ఉందా. నా తలులాల దాన ధర్మము వేయకున్నా ధర్మపురి ఓవన్నాట. మన రామస్వామి గౌడు సారు గారు ధర్మపురిల సిఐగా విధులు నిర్వహించిండు. చెన్నూరులా సిఐగా విధులు నిర్వహించిండు. ఆదిలాబాదు రూరల్ సిఐగా మన ఊట్నూరు సిఐగా చేసిండు అవ్వా. అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు సూర్యపేట డిఎస్పీగా అక్కడ విధులు నిర్వహించిండే అవలాలా. కాజీపేట మన రైల్వే డిఎస్పీగా పనిచేసి రిటైర్డ్ అయ్యిండు. ఎల్లా మన మధ్యలో లేడనుకోవద్దు. తను వేసిన గుర్తులు తను చెప్పిన మాటలు అవ్వా మదిల మెదులుతూనే ఉంటాయి. మన మధ్యలోనే ఉంటాడు రామస్వామి గౌడు సారు. నా తనులాల ఏ ఊరికైనా కాజీపేట రైల్వే స్టేషన్ కి అయినా అక్కడ పోలీస్ స్టేషన్ చూసినా తను కూర్చున్న కుర్చీలు అట్లనే ఉంటాయి. తన పేరు మీద రాసిన బోర్డులు అట్నే ఉంటాయి. నా తరులాల చరిత్ర లోపల ఎప్పటికీ తను నా తరులాల భౌతికంగా దూరమైనా మన చుట్టే ఉంటాడు అవరాల. నీకు మల్లోగా జన్మ ఉంటే మన ఇంటిలోనా పుట్టరాదే నానా ఓ బాబు రామస్వామి గౌడా. మందా బుచ్చిరాములు గౌడు నేనెళ్ళిపోతున్నా బామ్మరిది. మీ అక్క ఉంటుంది మీ చేతులా పెడుతున్నా. నా కొడుకులు బయలమయ్యా నా ఒక్కగాను ఒక్క బిడ్డ నా అల్లుడు బయలమయ్యా. శిప్పరాజమౌళి గౌడు ఇక నేను పోతున్నా. నా తమ్ముడా నేను లేనంటే ఎడవకుండ్రి పంచాల నారగౌడు. ఓ బావా నేనెళ్ళిపోతున్నా బావా. నేను లేనాని నా ఇంటితో మెదవకు వయసుల పెద్దోనివి బావా. నా కొడుకులను మందలించిపో. నా ఇద్దరు కొడుకులు ఉంటున్నారు. నా భార్య సుశీలవ్వ. నీకు నాకు లగ్గమైన కాడికెళ్ళి బావా ఒక్కనాడు కొడవలేదే బావా. నేను విధులు నిర్వహించంగా రాత్రిరనక పగలనక నేను డ్యూటీ పోయేవారికల్లా ఏ పూటకు ఎట్లా తింటనాని బామ. అయినంగా ఉడుకుడుకు అన్నం కుండల కలిగింది వేసి పెడదు బామ. నా కొడక రంగీత్ కుమార్ గౌడు నేనెళ్ళిపోతున్నా కొడుకో. ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రనక తండ్రి వాయి నీ తమ్ముడు ఉంటున్నాడు. నా కొడక జయంతు గౌడు కొడలా పద్మవ్వ
నేను వెళ్ళిపోతున్నా మీ అత్తమ్మ ఉంటుంది బిడ్డ నా బిడ్డ శ్వేతవ్వ నేను పోత ఉన్నా ఏడు వాకు బిడ్డ నువ్వు ఎడిసిన నేరానా నా అల్లుడా విక్రము గౌడు నా బిడ్డ శ్వేతవ్వను నీ చేతులా పెట్టినా మీరు చిన్నగున్న నాడు బిడ్డో నాయనా డాడీ ఎల్ల స్కూళ్లకు రావాలంటే నేను డ్యూటీలుండి రాలేకపోయినా మీతోటి సమయానికి కేటాయించకపోయినా చిన్ననాడు చిన్న బిడ్డ మీ కొరకైన ఆటలు బిడ్డ నా ఆరాటము నా బిడ్డ నా ఇద్దరు కొడుకులు బతకాలే నా బిడ్డ బతకాలే ఆర్థికంగా మంచిగుండాలనా అని సాయశక్తుల ప్రయత్నించిన నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు భవన్లు నేను డ్యూటీ చేసిన బిడ్డ అందరి కొరకు ఆలోచించి సమాజంలో అందరెంతనో మిరుగంతే అనుకున్న మీ కొరకు ఆలోచించే సమయం లేదు నా బిడ్డ ఇయ్యల్ల మీ పిల్లలతోటి మీతోటి 4 వద్దులు వాడుకుంటారన్న సమయం లోపల నన్ను దేవుడన్నా ఉంచలేదు వెళ్ళిపోత ఉన్నా నా బిడ్డ చేతవ్వా నన్ను మన్నించురవ్వా నా బిడ్డ చేతవ్వా నాకు నా తల్లి దూరం అయ్యినాడు నా బిడ్డ ఉందాని అవ్వా నీలోన నా తల్లిని చూసుకున్నా నా కయ్యలకు వాసి ఇలా మన కుటుంబాన్ని విడిచిపెట్టిపోతున్నా నా బిడ్డ శ్వేతవ్వా నా అల్లుడా విక్రము నా బిడ్డ పైలవయ్యా గారాభంగా దాదుకున్నవే నానా నీ బిడ్డ శ్వేతవ్వ పుట్టినాడు నా ఇంటి లక్ష్మి వచ్చిందా అని అయ్యా నువ్వు ఎత్తుకొని సంబరపడ్డవే నానా ఓ బాబు నా కొడక రంజిత్ కుమార్ గౌడు నా గాగురాల కొడకవు కొడక నా కొడక జయంతు గౌడా కోడలా పద్మవ్వా నేను వెళ్ళిపోతున్నా మీ అత్తమ్మను మీ చేతులా పెడుతున్న బిడ్డరాలా నా బిడ్డ సీతవ్వా మీ బాబు లేడాని మన ఇంటి తొవ్వ మరవకు మీ తల్లి సుశీల ఉంటుంది మీ తల్లికి ధైర్యం చెప్పు 1000 ఏరు తప్పది 100 సాగు తప్పది నెలకొక్కసారి వచ్చే కాడ 2 సార్లు వచ్చి తల్లిని క్షేమంగా చూసుకోయ బిడ్డ నేను వెళ్ళిపోతా ఉన్నా నే దాడిపోతా ఉన్నా ఆనాటి దేవు గురువారం నాడు బిడ్డో రాత్రి 12:30కు నానా యమునోళ్ళు వచ్చి నీకు కనబడ్డప్పుడే అయ్యా నాన్న నీకు బిడ్డల మీద ప్రేమ కలిగనా ఈ కొడుకుల మీద బమ కలిగనా దేవుడా నన్ను కొంతమో కానీ జోడించి దండం పెట్టినవా మాకు తెలవంగానే ఆ రాత్రి కొట్టుకుంటా మొత్తుకుంటా బాబు నీ దగ్గరికి వచ్చేవారి కల్లా ఉలుకు లేదు పలుకు లేదు నానా అయ్యా నీ గౌరాల బిడ్డలు చేద్దామనొచ్చినా ఒక్కసారి మాట్లాడు అంటే నాన్న నువ్వు డిఎస్పీ అయినా నీ బిడ్డ మీద బయట ఎంత రంగుందని మమ్మలను ప్రేమతోటి చూసుకున్నవే ఓ భార్య సుశీల మన ఇన్ని రోజుల అనుబంధము లోపల 3 ముళ్ళ బంధముల బయట ఎల్లదీయలేక ఎన్నడన్న కోపం వచ్చినాడు ఊరు మీది కోపము ఇంటికొచ్చి నీ మీద చూపెట్టిన ఇయ్యల్ల నేను పోతున్నా మన పిల్లలు ఉంటున్నారు కుండల కలిగింటి బుక్కెడు తిన్నవన్నా నేను ఎయ్యబట్టి ఎన్నూర్లు దింపినా బామా ఎన్ని రాజ్యాలు దింపినా కొత్త మనుషులు నా ఎంబడా నన్ను లగ్గం చేసుకున్న దానికి నువ్వు నాతోటి వచ్చినవు ఎక్కడ ఉంచుదగ్గడున్నావు బామా ఉన్నది తిందామంటే ఉన్నదే తిన్నవు కారము గట్కను
మనం కట్టబాడి మన పిల్లలు కష్టపడతాని ఒక స్థాయిలో ఉండాలని ఈ ఎల్లటి రోజున వా కొడుకుల చేతి అన్నము ఇంకా 4 రోజులు కుసుండి తిందామన్నా దేవుడన్నా ఉంచాలేదు ఎములన్న వచ్చి ఎంబడబడ్డారా నన్ను గుంట పోత ఉందా చనిపోయిన డిఎస్పి రామస్వామి గౌడుకు స్వర్గము దొరకాలే. జోహార్ డిఎస్పి రామస్వామి గౌడ, జోహార్ జోహార్ జోహార్. ఈ అల్లటి రోజున కథ చెప్పించిన మంద బుచ్చిరాములు గలగల పారే గంగదేవి నీవే చెప్పమ్మా ఏది రామస్వామి గౌడు ఏడగానరాడా సీతమ్మను గన్నా భూమాత నీవే చెప్పమ్మా ఏడి మా బావా మల్లెన్నడత్తవయ్యా ఓ బావా గడ్డము వారి ఇళ్ళల్లా అన్నయ్యా పెట్టింది పేరు డిఎస్పి రామస్వామి గౌడ. నీ విధి నిర్వహణలో ప్రాణం పెట్టి అయ్యా నీకు డ్యూటంటే ఎంతో ప్రాణం ఉంటుండే. చిన్నకు పెద్దకు బంధుత్వానికి విలువనిద్దు. ఎంత ఎదిగినా గాని ఉన్న ఊరు కన్న తల్లి నా ఊళ్ళో నాకు ఇల్లుండాలే. తాతల నాటి నోములున్నాయి, తండ్రుల నాటి నోములున్నాయి. నోముకున్నప్పుడు కొడక నేను ఉన్నా లేకున్నా మన ఇంటికి వచ్చి పోవాలి మీరిద్దరన్నదమ్ములు. 7 గంగలవుతల కెనడల ఉన్నా ఏ రాజ్యాన ఉన్నా మన ఊరును మరవద్దాని ఊళ్ళో ఇల్లు కట్టుకున్నాడు అవ్వ. తన భార్యకేమో చెప్పిండు ఇయ్యల్లా, 2 కొడుకులకేమో చెప్పిండు, వాళ్ళ కోడలకు మనవలు మనవరాళ్ళకేమో చెప్పే. ఈడు గాని ఈడులోన ఈడు వాసినాడా నా బిడ్డ నేను వెళ్ళిపోతున్నా అల్లుడా నా బలిగమా పోలీసు జాబ్ అంటే తనకు ఎంతో ఇష్టం ఉండే. ఏది గాని ఇష్టముతోటి వేసింది వేరే ఉంటది అతని కళ. నా తరుణాల చిన్నప్పటి నుంచి ఎంతో మరి చదువుకోని ఇష్టంగా 1972 కానిస్టేబుల్ గా భర్తీ అయ్యి 1978 దాకా నా తరుణాల తరువాత హెడ్ కానిస్టేబుల్ గా తను మరి ఏనాడు చేసి 1985 ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చినాక ఎంతో సంబరపడ్డాడు. నేను ఎస్ఐనైనా అని నా తలులాల తొవ్వంటి వేటోళ్లను ఎవరినైనా దగ్గర వీసి మేమున్నవాని ధైర్యం చెప్పిండు. ఆనాడు కాలము 1972 85 అంటే సామాన్యమైన రోజులు కాదు. ఉషికుడుకుతున్నారు అన్నగాళ్ళు, ఎటువైనా చేతుల పానాలు పెట్టుకొని పేయిండ్రు గాని అవలాల ఎవరికి భయపడకుండా మంచికి భగవంతుడే సాయమాట. ఆయన ఒక ఛాయ్ తాగేటోడు కాదు, కాఫీ తాగేటోడు కాదు, మందు తాగేటోడు కాదు. తింటే బుక్కెడు అన్నము, తాగితే చల్లటి నీళ్లు. అందరూ నా వల్ల అని ఆ మరి విధి నిర్వహణలో అవలాల ఎవరికి అన్యాయం జరగకుండా ఇక్కడ కాదు అక్కడ కాదు 1997 సిఐగా ప్రమోషన్ పొంది 2007 డిఎస్పీ అయ్యవ్వ ప్రమోషన్ తీసుకొని విధులు నిర్వహించి చేపట్టి ఎల్లటి రోజున కాలగర్భము లోపల కలిసిపోయిండు.
అని మందపుచ్చి రాములు గౌడు సిఐ వాళ్ళ బామ్మర్ది మా బావ లేడా అని కథ చెప్పిస్తున్నారు. చిప్పరాజమౌళి గౌడు సిఐ వాళ్ళ తమ్ముడు మరి అన్నలేడా అని వాళ్ళు కథ చెప్పిస్తున్నారు. పంజాల నారాయణ గౌడు ఎంఆర్ఓ మా బామ్మర్ది లేడా అని కథ చెప్పిస్తున్నారవ్వా. డిఎస్పి సారుగా వవలాల కాకి డ్రెస్ వేసుకొని సుల్తానాబాదుల డ్యూటీ చేసిండు అవ్వా. రామగుండవుల డ్యూటీ చేసిండు అవ్వా. అట్లనే పెద్దపల్లి లోపల డ్యూటీ చేసిండు. కరీంనగర్ రూరల్ గంభీరావు పేట్ల చేసిండు. మన జగిత్యాలలో చేసిండు అవ్వా. టౌన్ లోపల మానకొండూరులో చేసిండు. యములాడ రాజన్న ముంగట నా తరులాల విధులు నిర్వహించను. ఒక్కనాడు ఏదన్నా పండుగ పాపమైతను దేవుని దగ్గరికి ఏడాదికి ఒక్కసారి లైతలు నిలవాడి నిద్రయ్యే శబ్దము దేవుని కొరకు. ఏ జన్మలు వేసుకున్న పుణ్యము యములాడ కాడ అవ్వా. అక్కడ విధులు నిర్వహించి అక్కడ డ్యూటీ చేసి ఆ యములాడ రాజన్న దయతోటి ఇంతకు ఇంత రెట్టింపు ఎల్లమ్మ తల్లి దయతోటి రేణుక ఎల్లమ్మ ఎత్తుకుంది. అతనికి అతని కొడుకులకు ఎల్లవేళలా తన ఆత్మజీవి సాయకారం ఉండాలే. చనిపోయిన రామస్వామి గౌడుకు స్వర్గం దొరకాలే. వాళ్ళ బిడ్డకు వాళ్ళ అల్లునికి కలల్ల నీడల్ల గనవాడిపోవాలి. వాళ్ళ భార్యకు కలల్ల నీడల్ల గనవాడిపోవాలి. పోత ఉన్నా గ్రామమానే నెల్లిపోత ఉన్నా నా కొడుకులుంట ఉండ్రు నా బిడ్డ ఉంట ఉందా. నా తలులాల దాన ధర్మము వేయకున్నా ధర్మపురి ఓవన్నాట. మన రామస్వామి గౌడు సారు గారు ధర్మపురిల సిఐగా విధులు నిర్వహించిండు. చెన్నూరులా సిఐగా విధులు నిర్వహించిండు. ఆదిలాబాదు రూరల్ సిఐగా మన ఊట్నూరు సిఐగా చేసిండు అవ్వా. అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు సూర్యపేట డిఎస్పీగా అక్కడ విధులు నిర్వహించిండే అవలాలా. కాజీపేట మన రైల్వే డిఎస్పీగా పనిచేసి రిటైర్డ్ అయ్యిండు. ఎల్లా మన మధ్యలో లేడనుకోవద్దు. తను వేసిన గుర్తులు తను చెప్పిన మాటలు అవ్వా మదిల మెదులుతూనే ఉంటాయి. మన మధ్యలోనే ఉంటాడు రామస్వామి గౌడు సారు. నా తనులాల ఏ ఊరికైనా కాజీపేట రైల్వే స్టేషన్ కి అయినా అక్కడ పోలీస్ స్టేషన్ చూసినా తను కూర్చున్న కుర్చీలు అట్లనే ఉంటాయి. తన పేరు మీద రాసిన బోర్డులు అట్నే ఉంటాయి. నా తరులాల చరిత్ర లోపల ఎప్పటికీ తను నా తరులాల భౌతికంగా దూరమైనా మన చుట్టే ఉంటాడు అవరాల. నీకు మల్లోగా జన్మ ఉంటే మన ఇంటిలోనా పుట్టరాదే నానా ఓ బాబు రామస్వామి గౌడా. ఓ మందా బుచ్చి రాములు గౌడు నేనెళ్ళిపోతున్నా బామ్మరిది. మీ అక్క ఉంటుంది మీ చేతులా పెడుతున్నా. నా కొడుకులు బయటమయ్యా నా ఒక్కగాను ఒక్క బిడ్డ నా అల్లుడు బయటమయ్యా. చిప్పరాజమౌళి గౌడు ఇక నేను పోతున్నా. నా తమ్ముడా నేను లేనంటే ఎడవకుండ్రి పంచాల నారగౌడు. ఓ బావా నేనెళ్ళిపోతున్న బావా. నేను లేనాని నా ఇంటితో వరకు వయసుల పెద్దోనివి బావా. నా కొడుకులను మందలించిపో. నా ఇద్దరు కొడుకులు ఉంటున్నారు. నా భార్య సుశీలవ్వా. నీకు నాకు లగ్గమైన కాడికెళ్ళి బావా ఒక్కనాడు కొడవలేదే బావా. నేను విధులు నిర్వహించంగా రాత్రిరనక పగలనక
నేను డ్యూటీకి పోయేట వారికల్లా ఏ పూటకు ఎట్లా తింటానా అని బామ అయినాక ఉడుకుడుకు అన్నం కుండల కలిగింది వేసి పెడదు బామ నా కొడక రంజిత్ కుమార్ గౌడు నేనెళ్ళిపోతున్నా కొడుకో ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రినక తండ్రి వాయి నీ తమ్ముడు ఉంటున్నాడు నా కొడక జయంతు గౌడు కొడలా పద్మవ్వ నేనెళ్ళిపోతున్నా మీ అత్తమ్మ ఉంటుంది బిడ్డ నా బిడ్డ శ్వేతవ్వ నేను పోత ఉన్నా ఏడు వాకు బిడ్డ నువ్వు ఎడిసిన నేరానా నా అల్లుడా విక్రము గౌడు నా బిడ్డ శ్వేతవ్వను నీ చేతులా పెట్టినా మీరు చిన్నగున్న నాడు బిడ్డో నాయనా డాడీ ఎల్ల స్కూళ్లకు రావాలంటే నేను డ్యూటీలుండి రాలేకపోయినా మీతోటి సమయానికి కేటాయించకపోయినా చిన్ననాడు చిన్న బిడ్డ మీ కొరకైన ఆటలు బిడ్డ నా ఆరాటము నా బిడ్డ నా ఇద్దరు కొడుకులు బతకాలే నా బిడ్డ బతకాలే ఆర్థికంగా మంచిగుండాలనా అని సాయశక్తుల ప్రయత్నించిన నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు భవన్లు నేను డ్యూటీ చేసిన బిడ్డ అందరి కొరకు ఆలోచించి సమాజంలో అందరెంతనో మిరుగంతే అనుకున్న మీ కొరకు ఆలోచించే సమయం లేదు నా బిడ్డ ఇయ్యల్ల మీ పిల్లలతోటి మీతోటి 4 వద్దులు వాడుకుంటారన్న సమయం లోపల నన్ను దేవుడన్నా ఉంచలేదు వెళ్ళిపోతా ఉన్నా నా బిడ్డ చేతవ్వా నన్ను మన్నించురవ్వా నా బిడ్డ చేతవ్వా నాకు నా తల్లి దూరం అయ్యినాడు నా బిడ్డ ఉందారి అవ్వా నీలోన నా తల్లిని చూసుకున్నా నా కయ్యలకు వాసి ఇలా మన కుటుంబాన్ని విడిచిపెట్టిపోతున్నా నా బిడ్డ శ్వేతవ్వా నా అల్లుడా విక్రము నా బిడ్డ పైలవయ్యా గారాభంగా దాదుకున్నవే నానా నీ బిడ్డ శ్వేతవ్వ పుట్టినాడు నా ఇంటి లక్ష్మి వచ్చిందా అని అయ్యా నువ్వు ఎత్తుకొని సంబరపడ్డవే నానా ఓ బాబు నా కొడక రంజిత్ కుమార్ గౌడు నా గాగురాల కొడకవు కొడక నా కొడక జయంతు గౌడా కోడలా పద్మవ్వ నేను వెళ్ళిపోతున్నా మీ అత్తమ్మను మీ చేతులా పెడుతున్న బిడ్డరాలా నా బిడ్డ శ్వేతవ్వా మీ బాబు లేడాని మన ఇంటి తొవ్వ మరవకు మీ తల్లి సుశీల ఉంటుంది మీ తల్లికి ధైర్యం చెప్పు 1000 ఏరు తప్పది 100 సాగు తప్పది నెలకొక్కసారి వచ్చే కాడ 2 సార్లు వచ్చి తల్లిని క్షేమంగా చూసుకోయ బిడ్డ నేను వెళ్ళిపోతా ఉన్నా నే దాడిపోతా ఉన్నా ఆనాటి దినం గురువారం నాడు బిడ్డో రాత్రి 12:30కు నానా యమునోళ్ళు వచ్చి నీకు కనబడ్డప్పుడే అయ్యా నాన్న నీకు బిడ్డల మీద ప్రేమ కలిగనా ఈ కొడుకుల మీద బమ కలిగనా దేవుడా నన్ను కొంతమో కానీ జోడించి దండం పెట్టినవా మాకు తెలవంగానే ఆ రాత్రి కొట్టుకుంటా మొత్తుకుంటా బాబు నీ దగ్గరికి వచ్చేవారి కల్లా ఉలుకు లేదు పలుకు లేదు నానా అయ్యా నీ గౌరాల బిడ్డను చేద్దాం నచ్చినా ఒక్కసారి మాట్లాడు అంటే నాన్న నువ్వు డిఎస్పీ అయినా నీ బిడ్డ మీద బయట ఎంత నలంటుందని మమ్మలను ప్రేమతోడు చూసుకున్నవే ఓ భార్య సుశీల మన ఇన్ని రోజుల అనుబంధము లోపల 3 ముళ్ళ బంధముల బయట ఎల్లదీయలేక ఎన్నడన్న కోపం వచ్చినాడు
ఊరు మీది కోపము ఇంటికొచ్చి నీ మీద చూపెట్టినా ఇయ్యల్ల నేను పోతున్నా మన పిల్లలు ఉంటున్నారు కుండల కలిగింటి బుక్కెడు తిన్నవన్నా నేను ఎయ్యబట్టి ఎన్నూర్లు దింపినా బామా ఎన్ని రాజ్యాలు దింపినా కొత్త కొత్త మనుషులు నా ఎంబడా నన్ను లగ్గం చేసుకున్న దానికి నువ్వు నాతోటి వచ్చినవు ఎక్కడ ఉంచుదగ్గడున్నావు బామా ఉన్నది తిందామంటే ఉన్నదే తిన్నవు కారము గట్కను మనం కట్టపాడి మన పిల్లలు కష్టపడతాని ఒక స్థాయిలో ఉండాలని అని ఈ ఎల్లటి రోజున వా కొడుకుల చేతి అన్నము ఇంకా 4 రోజులు కుసుండి తిందామన్నా దేవుడన్నా ఉంచాలేదు ఎములన్న వచ్చి ఎంబడ వచ్చారా నన్ను గుంట ఊత ఉందా చనిపోయిన డిఎస్పి రామస్వామి గౌడుకు స్వర్గము దొరకాలే జోహార్ డిఎస్పి రామస్వామి గౌడ జోహార్ 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 ఈ అల్లటి రోజున కథ చెప్పించిన మంద బుచ్చిరాములు